చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్. ఇదంతా కూడా మార్బుల్ అండి, అద్భుతం, మహా అద్భుతం. మనం ఇస్కాన్ అంటే మరి ఇంకేదో కాదు, మనకి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ మనం ఇప్పుడు చెప్పుకునేదేనే. సో మనకి ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ అంటే భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు. బ్యూటిఫుల్ అండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇస్కాన్ దేవాలయం అండి. నేను ఇప్పుడు రాజ్కోట్లో ఉన్న ఇస్కాన్ దేవాలయంకి అయితే వచ్చాను. ఇది మనకి రాజ్కోట్లో 2 ఫేమస్ లొకేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇస్కాన్ దేవాలయం, ఒకటి స్వామినారాయణ మందిర్ కూడా దారిలో వచ్చేటప్పుడు చూసాను. చాలా అద్భుతమైన దేవస్థానం కూడా అది కూడా. సో మొదట మనం ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాం కాబట్టి ఆ ప్రాంతం అంతా చూపిస్తాను. చూడండి, ఇస్కాన్ టెంపుల్ అంటే మామూలుగా లేదు. సో ఫార్ ఐ హ్యావ్ సీన్ ఇస్కాన్ టెంపుల్స్, దిస్ ఈజ్ బిగ్గెస్ట్. అంటే నేను ఒక్క ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఆ టెంపుల్స్ సైజ్ అనేవి పెరిగిపోతున్నాయి మెల్లమెల్లగా. సో రిమూవ్ యువర్ షూస్ హియర్. సో శ్రీ రాధా నీలమాధవ్ ధామ్ సమీపంలో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగిందండి. సో చాలా బ్యూటిఫుల్. చూడండి ఎంత పెద్దది, మొత్తం పాలరాతి. ఇది ఒక డిఫరెంట్ స్టోన్, ఇది మార్బుల్తో కట్టిన ఇస్కాన్. మీకు మొన్న చూపించింది అది వేరే స్టోన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, బ్యూటిఫుల్, అవుట్ స్టాండింగ్ మార్బల్స్, మొత్తం ప్యూర్ మార్బుల్ అండి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ చక్కని ఫౌంటైన్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్. ఇదంతా కూడా మార్బుల్ అండి, అద్భుతం, మహా అద్భుతం. మనం ఇస్కాన్ అంటే మరి ఇంకేదో కాదు, మనకి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ మనం ఇప్పుడు చెప్పుకునేదేనే. సో మనకి ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ అంటే భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు. సో న్యూయార్క్ సిటీలో మనకి ఫస్ట్ ఇస్కాన్ అనేది స్థాపించడం అయితే జరిగింది 1966 ఇన్ న్యూయార్క్ సిటీ. చాలా అద్భుతంగా ఉంది, చూడండి, బ్యూటిఫుల్. చూడండి లోపలైతే మనకి ప్రార్థనలు జరుగుతున్నాయి, చాలా బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్ గాడ్. మనకి ప్రార్థన అయితే జరుగుతుంది, డిస్టర్బ్ చేయండి కానీ చాలా అద్భుతం కావాలి. సో ఇదిగోండి ఇక్కడ తులాభారం ఉంది, మనకి వాళ్ళు ప్రార్థన అయితే చేసుకుంటున్నారు. సో నేను అందుకనే మరి ఎక్కువ గట్టిగా మాట్లాడలేదు. అద్భుతంగా ఉందండి ఇస్కాన్ దేవాలయం. చూడండి చాలా పెద్ద ఇస్కాన్ దేవాలయం. నేను సోఫార్ చూసిన దాంట్లో మనకి అహ్మదాబాద్ కూడా పెద్దదని. ఇదంతా పాలరాతి, చూడండి పాలరాతి, ఇస్కాన్ వాటిలు ఇవన్నీ. ఇక్కడ చాలా అవతారాలు అయితే ఉన్నాయి, వరాహ అవతారం అని, విష్ణు భగవానుడు అని. So we carry on. तो कैसे कैसे करके हमारा जीवन चलता रहता है. Maybe you have invested your money somewhere, some little interest is coming. शायद आपने आपका लक्ष्मी कहीं निवेश किया है या उधार करके रखा है, इन्वेस्ट करके रखा है, तो उसका शायद आपको ब्याज आता है. That is right. वो ठीक है. Some income is there. మొత్తం ఇక్కడ మనకు వరాహమూర్తి, విష్ణు భగవానుడు, లార్డ్ మత్స్య అవతారం కూడా విష్ణు భగవానుడు అవతారమే. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. మనకి
ఈ ఇస్కాన్స్ అంటే మనకి మొత్తం సుమారు 800 దేవాలయాలు పైగా ఉన్నాయి. అదిగోండి మనకి ప్రతి ఇస్కాన్ దేవాలయం దేవుళ్ళ ముందు మనకి ఎదురుగా స్వామి ప్రభుపాద గారు స్టాచ్యూ అయితే అది సహజం. అదే కలికి అవతారం, లార్డ్ బుద్ధుడు, బలరాముడు, రాముడు వారు. సో మనకి ఇస్కాన్కి సంబంధించిన టీషర్ట్స్ కానీ, పర్సులు కానీ, బుక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. యూజువల్ అవి కామన్ అవి. సో ఇంకా నేను ఎన్నో ఇక్కడ మన గుజరాత్లో ఎక్కువగా ఇస్కాన్ దేవాలయం అనేది ఇస్కాన్ స్వామినారాయణ పొటాపొటిగా ప్రతి జిల్లాలో ఉన్నాయి. చాలా అద్భుతమైన దేవాలయం అండి. నేను ఇంకా అశ్వత్థాము అహ్మదాబాద్లో ఉన్న దేవాలయం మా స్వామినారాయణకి కూడా వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగోండి నరసింహ అవతారం. ఇదిగోండి మన పెయింటింగ్స్ అనేవి విష్ణు భగవానుడు అవతారాలన్నీ కూడా మనకి దశ అవతారాలన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇస్కాన్ బుక్స్ ఇవన్నీ కూడా మనకి బుక్స్ ఇవి. సో 10:15 నుండి 11:15 వరకు మనకి పూజలు అనేవి జరుగుతాయండి. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ ఒక గ్రేట్ డీల్ అయితే పట్టుకొని వచ్చాను. 120 రూపాయలు మాట్లాడుకున్నాను ఆటో వాడితో. ఇక్కడ మనకు ఊబర్లు లేవు, ఊబర్లు ర్యాపిడోలు పనిచేయవి రాజకోట్. సో ఈ 2 దేవాలకు 120 రూపాయలు ఇచ్చేస్తే మనం మిగతావన్నీ లైట్గా చూసుకోవచ్చు. ఎందుకంటే 10:15 స్టార్ట్ అయిందంటే మనకి ప్రేయర్ అది 11:15 వరకు ఉంటుంది. మళ్ళీ తర్వాత మరి కవర్ చేయొచ్చు లేదని చెప్పేసి త్వరగా వచ్చేసాను ఇస్కాన్ దేవాలయానికి మాత్రం. ఎందుకంటే ఊరు బయట ఉంది. ఇది చెప్పాను కదా, ఇది శ్రీ రాధా నీలమలం మావిడి దగ్గర ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించడం జరిగింది. అది రాధాకృష్ణులు ఐడియల్స్. సో ఇదిగోండి చక్కగా మనకి రాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు, కింద మనకి హనుమానుడు మొదటైతే ఉంది. తర్వాత రాధాకృష్ణులు, తర్వాత మనకి జగన్నాథ స్వామి, సుభద్రాదేవి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. మనకి ఎదురుగానే మనకి స్వామి ప్రభుపాద గారు, ఇక్కడ భక్తి వేదాంత ప్రభుపాద గారు, ఇస్కాన్ సంస్థ ఫౌండర్. సో ఇదంతా లాటిస్ వర్క్ చూసారా, ఇది 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 చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవంతా కూడా మొత్తం ఇదంతా కూడా మార్బులేనండి. చూడండి మొత్తం నేను ఈ కట్టడం మొత్తం లోపల ఉన్న అవుట్ సైడ్ ఉన్న స్ట్రక్చర్ ఇదంతా కూడా మార్బుల్తో కట్టించారు. పైన ఉన్న సీలింగ్ ఉంది కదా, అది మాత్రం మార్బుల్ కాదు అనుకుంటున్నాను. మార్బుల్ కాదు, అది వేరే స్టోన్. అది ఇంకా ఈవినింగ్ పూట అయితే లైట్లు వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన దేవాలయం. రాజకోట వచ్చిన తర్వాత మీరు ఈ ఇస్కాన్ దేవాలయం, స్వామినారాయణ మందిర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను అక్కడికే వెళ్తున్నాను నెక్స్ట్. సో డెఫినెట్గా ఈ 2 దేవాలయాలు వీక్షించండి. తర్వాత మనకు అన్ని గార్డెన్లు, జూబ్లీ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అది దట్ ఈస్ నాట్ సంథింగ్ ఇంపార్టెంట్. స్వామి ప్రభుపాద గారు అద్భుతం, చాలా అద్భుతం. సో కట్టడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. హ్యాట్స్ ఆఫ్. సో నా దర్శనం అయితే అయిపోయింది. స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాను. నేను బయటికి వెళ్ళి కొన్ని విషయాలు అనేవి మీకు చెప్పేసి దాని తర్వాత స్వామినారాయణ మందిరికి వెళ్ళిపోదాం. సో తిలకం ఉన్నట్టుంది, తిలక్. సో అది తిలకం అండి. చక్కగా బొట్టు అయితే పెట్టుకోవచ్చు. సో చక్కగా దర్శనం అయితే అయిపోయింది. నేనైతే బయటికి వెళ్ళి బయట అవుట్ స్టాండింగ్ ఆర్కిటెక్చర్ అంతా మీకు చూపిస్తాను. సో మనం ఎప్పుడు చెప్పుకునేదేనే, మనం 108 టైమ్స్ చాంటింగ్ చేసి చక్కగా దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అని బలంగా ఇస్కాన్ నమ్ముతుంది. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో నో ఫోటోగ్రఫీ, నో వీడియో రికార్డింగ్స్. సో నేనైతే అడిగాను, పర్లేదు తీసుకో అని చెప్పారు కాబట్టి నేను తీసుకున్నాను. కొంతవరకు గుజరాత్ ప్రజలు పర్వాలేదు, నాకైతే చక్కగా ఇదిగోండి ఇక్కడ ఏంటో నాకు తెలిసి కోరుకున్నవారు కోరుకుని ఇక్కడ కాయిన్స్ అయితే వేస్తున్నారు. ఇదిగోండి కాయిన్స్ అయితే ఇవన్నీ కూడా 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఇవన్నీ వేస్తున్నారు ఫౌంటైన్లో. చాలా అద్భుతం. చూడండి అంత మార్బులే, ఏనుగులు ఇరువైపులు ఏనుగులు ఉన్నాయి. మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ అండి.
చాలా అద్భుతంగా ఉంది. సో ఏవో ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. త్రిభువనం 19 ఫిబ్రవరి. సో చాలా అద్భుతంగా ఉంది. కాయిన్ ఐ విల్. సో అందులో కాయిన్ వేసి మీ మనసులో కోరికలు కోరుకోవచ్చు. నేను కూడా ఒక కాయిన్ వేస్తాను అందులోనే. వేసాను. సో మనసులోని కోరిక కోరుకున్నాను. చాలా అద్భుతంగా ఉందంట. ప్రాంతం అంతా ఇరువైపులు కూడా చూపిస్తాను. ఇక్కడ సంస్థ అంటే మనకి ఎంప్లాయీస్, అదే మనకి కృష్ణ భక్తులు వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్ ఉండడానికి ఇక్కడ ఆశ్రమం కూడా ఉంది అక్కడ. సో ఇదంతా అద్భుతం. చాలా చాలా బాగుంది దేవాలయం. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. మొత్తం అంతా మార్బుల్ స్టోన్తో కట్టించడం అయితే జరిగిందండి. బ్యూటిఫుల్. సో ఇదంతా చక్కని ఫ్లవరింగ్స్ ఇవన్నీ చేసాం. ఇక్కడ కూడా ఉన్నాయి. స్వామి ప్రభుపాద గారు. సో విశ్రాంతి చెందడం కూడా ఇది చాలా అద్భుతమైన ప్లేస్ అండి. చక్కగా వచ్చి ఇక్కడ విశ్రాంతి కూడా చెందొచ్చు. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో చాలా అద్భుతం. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సో చక్కగా అయితే నేను ఎప్పుడో గుజరాత్ వచ్చినప్పటి నుండి ఇస్కాన్ దేవాలయాలు, స్వామినారాయణ మందిరాలు చాలా చూస్తున్నాను. మనకి సంస్థలు అనేవి చాలా ఉన్నాయి. సో చక్కగా ఇక్కడ నుండి స్వామినారాయణ మందిర్కి వెళ్ళిపోతే నా హృదయం అనేది సాటిస్ఫై అయిపోతుంది. ఎందుకంటే ఇవి మెయిన్ ఇక్కడ. దాని తర్వాత మిగతావన్నీ ఉన్నాయి కానీ పెద్ద టూరిస్ట్ లొకేషన్స్ ఏమి లేవు. దాని తర్వాత హిడెన్ టెంపుల్స్ కొన్ని ఉన్నాయి. సో నేనైతే నడుచుకుంటూ వెళ్తానండి. మరి ఇంకా నేను ఆటోలు తీసుకొని, ఎందుకంటే ఇది 120 రూపాయలు రూమ్ అయితే చాలా తక్కువగా వచ్చింది. మీరు చెప్తే నంబర్ 250 రూపాయలకి నాకు రూమ్ దొరికింది, డార్మెటరీ. కాకపోతే ట్రావెలర్స్కి అయితే అది ఓకే, కానీ నాన్ ట్రావెలర్స్కి అయితే ఇట్స్ నాట్ ఓకే. ఇంకొకసారి ఆ అద్భుతమైన అది ఉన్న కృష్ణ భక్తులు. హరే కృష్ణ 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 హరే హరే. చాలా అద్భుతం. బ్యూటిఫుల్. సో చక్కగా నాకు నామాలు అయితే పెట్టారు. చాలా అద్భుతమైన దేవాలయం అండి. మనకి రాజ్కోట్లో 2 ఫేమస్ టెంపుల్స్ ఏవైనా ఉన్నాయంటే మనకి ఇస్కాన్ దేవాలయం ఒకటి, శ్రీ బాప్స్ సంస్థ నిర్మించిన స్వామినారాయణ మందిర్ ఒకటి. ఈ 2 అయితే ఫస్ట్ నేను చూసేసి ఎక్కడికైనా ఇంకా మిగతా ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ అయ్యి మీకైతే చక్కగా చూపిస్తాను. సో చాలా అద్భుతమైన దేవాలయం. నేను ఇప్పటి వరకు ఎన్నో ఇస్కాన్లు చూశాను కానీ ఇది మార్బుల్ కట్టడి, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో చాలా అద్భుతంగా ఉంది. మనకి యూజువల్గా లోపల ఉన్న డీటెయిల్స్ అనేవి మనకు ఫస్ట్ స్టార్టింగ్ అనేది మనకి రాములు వారు, లక్ష్మణుడు, సీతాదేవి, కింద హనుమాన్ అయితే ఉన్నారు. దాని తర్వాత మధ్యలో మనకి రాధాకృష్ణులు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. చివరి భాగంలో మనకి జగన్నాథుడు, సుభద్రాదేవి యాజ్ యూజువల్గా ప్రతి ఇస్కాన్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా అద్భుతమైన దేవాలయం. చక్కగా మనం 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని 108 టైమ్స్ చాంటింగ్ చేసి దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని ఇస్కాన్ బలంగా నమ్ముతుంది. సో అదే నేను ఎప్పుడు చెప్పుకొచ్చాను. చాలా అద్భుతమైన దేవాలయం. సో మనకి స్వామి ప్రభుపాద గారు స్టాచ్యూ కూడా అక్కడైతే చక్కగా అయితే పెట్టారు. సో మనకి ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ కాబట్టి చక్కగా అందరూ వచ్చి, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి, ఇది మనకి మావిడి అనే ప్రాంతం దగ్గర అయితే ఈ అద్భుతమైన నిర్వహణ అయితే కట్టించడం అయితే జరిగింది. మస్ట్ విజిట్ వెన్ యూ కమ్ టు రాజ్కోట్. సో 100% రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఫ్రమ్ స్మాల్ పీపుల్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్. చక్కగా అందరూ వచ్చి కృష్ణ భక్తులు అందరూ కూడా చక్కని ఆశీర్వాదం అయితే పొందవచ్చు. మనకి 10 o'clockకి మనకు ఒక ఆరాధన కూడా జరుగుతుంది, 10:15 టు హారతి. సో నేను అంతవరకు ఉండకూడదని చెప్పి తొందరగా వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చేసి రికార్డింగ్ చేసుకున్నాను. డెఫినెట్ విజిట్ వెన్ యూ కమ్ టు రాజ్కోట్ అండి. ఈ విశేషాలు. సో ఇక్కడ నేను స్వామినారాయణ మందిర్కి వెళ్తాను. చూడండి, ఇంకొకసారి చూపిస్తాను ఆర్కిటెక్చర్. చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ temples that you can explore in Rajkot.